హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, వాటి రిలేటెడ్గా ఇంకేం మనం ఇక్కడ రివైజ్ చేయొచ్చు అండ్ ఇంకేమైనా స్టాటిక్ జీకే పాయింట్స్ ఉన్నాయా, వాటిని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ అవార్డ్కి సంబంధించింది, పర్సన్కి సంబంధించింది, ఈ రెండు విధాలుగా కూడా ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి. సో మనకి ప్రెసిడెంట్ నామినేట్ సుధామూర్తి టు రాజ్యసభ. సో రీసెంట్గా రాజ్యసభకి సుధామూర్తి గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు నామినేట్ చేయడం జరిగింది, లేదా నియమించడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఇక్కడ రెండు విషయాల్ని మనం చూసుకోవచ్చు. ఎస్ఎస్సి, రైల్వే, మిగిలిన వాళ్ళందరికీ కూడా సో జనరల్గా మనకి పాలిటీ పరంగా కొన్ని టాపిక్స్ కవర్ చేసుకోవచ్చు, ఈవెన్ పర్సన్ పరంగా బ్యాంకింగ్ కావచ్చు, నెక్స్ట్ ఇంకా సిడిఎస్ లాంటి ఎగ్జామ్స్ కావచ్చు, ఈ రిలేటెడ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఈ కరెంట్ అఫైర్ ఇంకా కొంతమంది పర్సన్స్ ఎవరైతే ఉన్నారో రాజ్యసభ నామినేటెడ్ అది కవర్ చేసుకోవడం వల్ల మీకు కొన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. సో ఓవరాల్గా ఇది ఒకసారి ఇక్కడ చూద్దాం. ప్రెసిడెంట్ నామినేట్ సుధామూర్తి మ్యామ్ టు దట్ రాజ్యసభగా ఉంది. డైరెక్ట్ క్వశ్చన్ మనకి పడుతుంది. రీసెంట్గా రాజ్యసభకి సభ్యురాలిగా ఈ క్రింది వారిలో రాష్ట్రపతి చేత నియమించబడింది ఎవరు అని చెప్పేసి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో సుధామూర్తిగా గుర్తుపెట్టుకోవడం బెటర్ అనమాట. సో ఇక్కడతో ఈ కరెంట్ అఫైర్ మెయిన్ హెడ్లైన్ అనేది అయిపోయింది. సో సుధామూర్తి గారు ఎవరనేది అందరికీ తెలుసు. ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎవరైతే నారాయణమూర్తి గారు ఉన్నారో ఆమె యొక్క వైఫ్. అది కాకుండా ఆమెకంటూ ఒక స్పెషల్ ప్రొఫైల్ అనేది ఉంది. భారతదేశంలోని ప్రముఖ ఏమంటారు మనకి ఎడ్యుకేటర్గా ఆమెను చెప్పచ్చు, విద్యావేత్తగా. అండ్ ప్రపంచంలో ఈమెకంటూ గుర్తింపు ఎలా ఉంది, ఫిలాంథ్రోఫిస్ట్, ఉదారవాది. అంటే మనం ఎప్పుడైనా సరే ఈమె ఎవరు, సుధామూర్తి గారు ఎవరు అంటే ఎడ్యుకేటర్గా చెప్పచ్చు, ఫిలాంథ్రోఫిస్ట్గా కూడా చెప్పచ్చు. అయితే రాజ్యసభకి నామినేట్ చేసినప్పుడు మనకి కొన్ని కేటగిరీస్ ఉంటాయి, లైక్ ఆర్ట్ అని, సోషల్ వర్క్ అని, ఇలా చెప్తా ఉంటారనమాట. సో ఈమెను ఏ కేటగిరీలో రాజ్యసభకి నామినేట్ చేసుకున్నారంట, సోషల్ వర్క్ అండ్ ఎడ్యుకేషన్. సో మెయిన్గా సోషల్ వర్క్ అనేది తీసుకోవచ్చు అనమాట. సోషల్ వర్క్కి సంబంధించి అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈమెని ఏమంటారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజ్యసభకి నామినేట్ చేయడం జరిగింది. అది సుధామూర్తి గారికి సంబంధించిన విషయం. సుధామూర్తి గారికి 2006లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. 2023లో పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. ఈ రెండు ఇంపార్టెంట్. 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ వచ్చాయి. అలాగే నెక్స్ట్ ఇదే 2023లో సేమ్ ఇయర్లో సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్ అవార్డు వచ్చింది. బాల సాహిత్య పురస్కార్ అవార్డుని కూడా 2023లో సాహిత్య అకాడమీకి సంబంధించి ఆమె అందుకోవడం జరిగింది. ఎందుకంటే ఈమె చిల్డ్రన్స్కి సంబంధించిన బుక్స్ని కూడా రాస్తూ ఉంటారనమాట. సో అలాంటివి 2 హార్న్స్ సెయింట్ అని చెప్పి, సేజ్ అని చెప్పేసి, సో డిఫరెంట్ బుక్స్ని ఆమె చిల్డ్రన్కి స్పెషల్గా కూడా రాయడం జరుగుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మూర్తి గారు అంటే సుధామూర్తి గారు క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా. దీన్ని ఎక్కడ ఆమె ప్రారంభించారు, హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రారంభించారు. మనకప్పుడు క్వశ్చన్స్ ఎలా మనకి మిక్స్ చేసి ఇస్తారు. రాజ్యసభకి రీసెంట్గా నామినేట్ అయింది సుధామూర్తి గారు. సో సుధామూర్తి గారికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏ ఆప్షన్ కరెక్ట్, ఏ ఆప్షన్ రాంగ్ అని అడగచ్చు. సో ఇందులో ఒకటి 2006 పద్మశ్రీ, 2023 పద్మభూషణ్, ఇది ఒక ఆప్షన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. రెండోది వచ్చేటప్పటికి సోషల్ వర్క్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో ఆమెని నామినేట్ చేశారు. సో దానికి సంబంధించి వచ్చే అవకాశం ఉంది. మూడోది వచ్చేటప్పటికి మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా సుధామూర్తి గారి చేత అరిజోనా యూనివర్సిటీలో మనకి ఎస్టాబ్లిష్ చేయబడింది అని ఇచ్చి, ఇందులో తప్పేది ఐడెంటిఫై దట్ రాంగ్ ఆన్సర్ అంటారు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించింది, ఎరిజోనాకి కాదు కదా. సో ఇట్లా కొన్ని ఎగ్జామ్స్లో లైక్ గ్రూప్స్ కావచ్చు, లేకపోతే రైల్వేస్లో అప్పుడప్పుడు ఎస్ఎస్సికి సంబంధించి కావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఈవెన్ బ్యాంకింగ్ వాళ్ళకి డైరెక్ట్ క్వశ్చన్ పడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సుధామూర్తి గారు. అండ్ ద నెక్స్ట్ వన్ 2023లో రీసెంట్గా ఆమెకి ద గ్లోబల్ ఇండియన్ అవార్డు వచ్చింది. ఆ అవార్డుతో పాటుగా $50,000 క్యాష్ ప్రైజ్ వచ్చింది. ఈ $50,000 క్యాష్ ప్రైజ్ ఉంటుంది చూసారా, దీనిని ఆమె టొరాంటో యూనివర్సిటీకి సంబంధించి ఏదో ఒక రీసెర్చ్ అని చెప్పేసి ఆమె ఇవ్వడం జరిగింది, డొనేషన్గా ఇవ్వడం జరిగింది. ఆమెకు మనీ వచ్చే ఆమె దాన్ని టొరాంటో యూనివర్సిటీలో ఒక ఫీల్డ్ ఆఫ్ రీసెర్చ్ పరిశోధన కోసం డొనేషన్గా కూడా ఆమె అది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇలాంటివి ఏ యూనివర్సిటీకి ఇచ్చారు, ఇండియాలో యూనివర్సిటీని మిక్సప్ చేసి అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్స్ సుధామూర్తి గారికి సంబంధించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇవి చూసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సుధామూర్తి మ్యామ్. సో సుధామూర్తి గారు వచ్చేటప్పటికి రీసెంట్గా రాజ్యసభకి నామినేట్ అయ్యారు. ఇంకా మిగతా మీకు తెలిసిందే, రిషి సునాక్ గారి యొక్క ఏదైతే మనకి ఈవెంట్తో రిలేషన్ ఉందో, సన్నన్ లాగా కావచ్చు, లేకపోతే ఆయన యూకేకి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు,
అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్లోబల్ ఇండియన్ అవార్డు ఉంది చూసారా, 2023లో ఈమెకు వచ్చింది కదా, 2014లో నారాయణమూర్తి గారికి వచ్చిందంట. అంటే గ్లోబల్ ఇండియన్ అవార్డ్ని అందుకున్న ఫస్ట్ కపుల్ ఇండియాలో ఎవరు అంటే నారాయణమూర్తి గారు, సుధామూర్తి గారే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అయితే ఇక్కడ నామినేషన్ ఈ మధ్యన మనకి బాగా ఎక్కువగా న్యూస్లో కనిపిస్తూ ఉంది రాజ్యసభకు సంబంధించి. ఒకసారి దానికి సంబంధించింది కూడా చూద్దాం. సో రాజ్యసభకి వచ్చేటప్పటికి మాక్సిమం 250 మెంబర్స్ ఉంటారు, అది మీకు తెలుసు. సో దీంట్లో ఎలెక్టెడ్ వచ్చేటప్పటికి 238, అంటే రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 238 మెంబర్స్ని ఎన్నుకుంటారు. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. ఏమంటారు, పీపుల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అని ఉంటుంది చూసారా. సో అట్లా వీళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. నామినేటెడ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 12 మెంబర్స్ ఉంటారు. ఇది క్వశ్చన్ సర్వసాధారణంగా అడిగే క్వశ్చన్. రాజ్యసభలో ఎంతమందిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి నామినేట్ చేస్తారని అడుగుతారు. 12 మెంబర్స్. ఈ 238 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి వస్తారు కదా, ఇది పాపులేషన్ బట్టి ఈ సీట్స్ ఎలకేషన్ అనేది ఉంటుందంట. అన్ని స్టేట్స్ కి యూనియన్ టెరిటరీస్ కి ఒకేలాగా సీట్స్ ఇవ్వరనమాట, డిఫరెన్స్ గా అనమాట. అంటే పాపులేషన్ బట్టి, లైక్ ఉత్తరప్రదేశ్ కి 31 ఉన్నాయి అనుకోండి, గోవాకి ఒకటి ఉంటుంది, బికాస్ ఆఫ్ పాపులేషన్ అనమాట. ఇలా చెప్పొచ్చు. ఇది దీనికి సంబంధించిన స్టార్టింగ్. అండ్ ద నెక్స్ట్ వన్, కాన్స్టిట్యూషన్లో మనకి 4th షెడ్యూల్. ఇప్పుడు మనకి ఏవైతే 8 షెడ్యూల్స్ 12 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయో, ఈ 12 షెడ్యూల్లో ఒకటి 4th షెడ్యూల్ అనమాట. దీంట్లో ఎలకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద రాజ్యసభ చెప్పాను కదా, పాపులేషన్ బట్టి అని చెప్పి. సో రాజ్యసభకి ఎలాగ సీట్స్ ఎలకేట్ చేస్తారు అనేది మెన్షన్ చేస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ 4th షెడ్యూలా 5th షెడ్యూలా ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నామినేషన్. సో నామినేషన్ వచ్చేటప్పటికి ఆర్ట్, లిటరేచర్, సోషల్ సర్వీస్ మెయిన్గా కనిపిస్తాయి. కళారంగం కావచ్చు, సాహిత్య రంగం కావచ్చు, సోషల్ సర్వీస్ ఇలాంటివి. కానీ 2011 ఆ ప్రాంతంలో, ఇంకా అంతకన్నా ముందర అనుకుంటా, సో అప్రాక్సిమేట్లీ సచిన్ టెండూల్కర్ గారిని రాజ్యసభకి నామినేట్ చేసినప్పుడు, రాజ్యసభకి మెంబర్గా సచిన్ టెండూల్కర్ గారు నామినేట్ అయ్యారు. సచిన్ టెండూల్కర్ గారు వాస్తవానికి స్పోర్ట్స్కి సంబంధించిన వ్యక్తి కదా. సో అప్పట్లో ఈ నామినేషన్ ఏదైతే జరిగిందో సచిన్ టెండూల్కర్ గారికి సంబంధించి కొంతమంది అబ్జెక్షన్ చెప్పారు. ఈవెన్ అలహాబాద్ హైకోర్టులో ఒక ఎఫిడవిట్ని కూడా మనకి ప్రజెంట్ చేయడం జరిగింది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని జరిగాయి. సో అప్పట్లో కొంతమంది లైక్ సొలిసిటర్ జనరల్ అని చెప్పేసి అంటాం కదా, సొలిసిటర్ జనరల్, అడ్వకేట్ జనరల్ ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఇందులో సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా టైంలో ఏమని చెప్పారు అంటే, ఆర్టికల్ 80 ఏదైతే ఉందో, ఆర్టికల్ 80లో నామినేషన్ ఆఫ్ రాజ్యసభ గురించి, కంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ గురించి డీటెయిలింగ్ ఇచ్చారు. సో దాంట్లో కేవలం ఆర్ట్ అండ్ లిటరేచర్, సోషల్ సర్వీస్ అని మాత్రమే లేవు, అండ్ మిగతావి కూడా ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ నుంచి కూడా తీసుకోవచ్చు అనే ఉద్దేశం ఉంది అన్నట్టుగా. సో దీనితో మనకి సచిన్ టెండూల్కర్ గారి యొక్క నామినేషన్ని స్ట్రాంగ్ చేశారు. దాని తర్వాత మేరీ కామ్ కావచ్చు, సో దాని తర్వాత మిగతా స్పోర్ట్స్ పర్సన్ కూడా మనకి నామినేషన్స్కి రావడం జరిగింది స్లోగా. అండ్ ద నెక్స్ట్ వన్, ఇందులోనూ ఒక క్రిటిసిజం చూడండి. ఎవరైతే నామినేట్ చేస్తారో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక పర్సన్ని, హీ ఆర్ షీ, అతడు లేదా ఆమె ఎవరైతే నామినేట్ అవుతారో, నామినేట్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు, ఓత్ చేసిన విత్ ఇన్ ద 6 months, అంటే ఈ రోజు చేశారు అనుకోండి, ఈ రోజు నుంచి 6 నెలల లోపు విత్ ఇన్ ద 6 months దే కెన్ జాయిన్ ఇన్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఏ పొలిటికల్ పార్టీలోనైనా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇది ఒక క్రిటిసిజం కింద ఉందన్నమాట జనరల్గా. నెక్స్ట్ వన్, మన యొక్క పార్లమెంట్ లేదా రాజ్యసభ లాంటివి ఉంటాయి కదా, దానిని యుఎస్ యొక్క సెనేట్ తోటి అండ్ మనకి బ్రిటన్లో ఉన్న హౌస్ ఆఫ్ లార్డ్స్ తోటి కంపేర్ చేస్తారు. ఇది యుఎస్ఏ అండ్ ఇది బ్రిటన్. సో వీటితో కంపేర్ చేస్తారండి. సో మనం దీనికన్నా స్ట్రాంగ్గా ఉంటాం, అండ్ దీనికన్నా కొంతవరకు మనం ఏమంటాం తక్కువగా కనిపిస్తాం, అంటే అంత స్ట్రాంగ్ కాదు అన్నట్టుగా కంపేర్ చేస్తారు. యుఎస్ఏ సెనేట్ కన్నా అంత స్ట్రాంగ్ కాదు, బట్ బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ కన్నా మనది స్ట్రాంగ్ రాజ్యసభ అన్నట్టుగా కంపారిజన్ అనేది ఉంటుంది. సో ఇది చాలా ఎగ్జామ్స్కి లైక్ ఎస్ఎస్సికి, ఆర్ఆర్బికి అండ్ ఈవెన్ మనకి గ్రూప్స్ లాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇది మిగతా బ్యాంకింగ్ రిలేటెడ్ వాళ్ళకి యూజ్ అవుతుందండి. ఇప్పుడు 12 నామినేటెడ్ మెంబర్స్ వీళ్ళే. ఇక్కడ 11 ఇచ్చాను, 12ది సుధామూర్తి గారు అనమాట. లైక్ 2024లో ఇద్దరిని నామినేట్ చేశారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇద్దరిని నామినేట్ చేశారు. అందులో ఒకళ్ళు మనకి సాత్నామ్ సింగ్ సాంధు, ఈయన ఒక యూనివర్సిటీని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఎడ్యుకేషన్ ఫీల్డ్కి సంబంధించి ఈయన నామినేట్ చేశారు. తర్వాత ఇప్పుడు సుధామూర్తి గారిని నామినేట్ చేశారు ఈ సంవత్సరంలో. అండ్ ద నెక్స్ట్ వన్, 2022 అప్పుడేమో మనకి విజేంద్ర ప్రసాద్ గారు, ఈయన సినిమా మన తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్గా కూడా చెప్పొచ్చు. విజేంద్ర ప్రసాద్ గారిని సినిమాకి సంబంధించి, సినిమా కూడా ఆర్ట్స్లోకి జనరల్గా వస్తుందని కొన్ని డిబేటబుల్ డిస్కషన్స్ చెప్తా ఉంటారు. సో దానికి సంబంధించి ఇళయరాజా గారు, వెరీ పాపులర్ సింగర్ అండ్ వెరీ పాపులర్ మ్యూజిషియన్గా చెప్పొచ్చు అనమాట.
సో ఆయన ఆర్ట్స్ విభాగానికి సంబంధించి, పిటి ఉషా గారు స్పోర్ట్స్కి సంబంధించి, అండ్ వీరేంద్ర హెగ్డే గారు సోషల్ వర్క్కి సంబంధించి, రంజన్ గొగోయ్ గారు లాకి సంబంధించి. రీసెంట్గా 2024లో రంజన్ గొగోయ్ గారికి అస్సాం వైభవ్ అవార్డ్ అనేది ఇచ్చారనమాట. అస్సాం వైభవ్ అవార్డ్ అనేది ఎవరికి ఇచ్చారు అంటే రంజన్ గొగోయ్ గారికి రీసెంట్గా అస్సాం గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. గులాం అలీ కే ఈయనకి సోషల్ వర్క్కి సంబంధించి, రాకేష్ సిన్హా లిటరేచర్కి సంబంధించి, రామ్ షాకల్ సోషల్ వర్క్కి సంబంధించి, సోనాల్ మాన్సింగ్ ఆర్ట్స్కి సంబంధించి, అండ్ మహేష్ జట్మాలి లాకి సంబంధించి, సుధామూర్తి గారు సోషల్ వర్క్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి. సో ఇలా 12 మంది ఉన్నారు. వీళ్ళలో ఈయనని అండ్ సుధామూర్తి గారిని 2024లో మనకి నామినేట్ చేశారు. కాబట్టి వీళ్ళిద్దరిని కరెంట్ అఫైర్స్లో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదా, నామినేటెడ్ మెంబర్స్ కెన్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ విత్ ఇన్ ద 6 months అని చెప్పి. ఇక్కడ ఈ లాస్ట్లో వీళ్ళు కనిపిస్తున్నారు చూసారా, లైక్ గులాం అలీ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ రాకేష్ సిన్హా అని చెప్పేసి ఉన్నారు చూసారా ఆయన, నెక్స్ట్ సోనల్ మాన్సింగ్, మహేష్ జట్మాలిన్ గారు, సోనల్ మాన్సింగ్ గారు, రాకేష్ సిన్హా గారు, గులాం అలీ గారు, వీళ్ళ నలుగురు ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యారు అనమాట. సో బీజేపీ తరపున ఉన్నారు. ఇట్లా పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు అనే ఒక ప్రొవిజన్ జనరల్గా క్రిటిసిజం వైపు కూడా చెప్తా ఉంటారండి. అండ్ వీళ్ళ నలుగురికి కూడా ఆల్మోస్ట్ ఈ ఇయర్ జూలై ఆర్ ఆగస్టు తోటి వీళ్ళ యొక్క ఏదైతే మెంబర్షిప్ టెన్యూర్ ఉంటుందో పదవీ కాలం అనేది కంప్లీట్ అవ్వబోతుంది. ఇది వాళ్ళకి సంబంధించిన అప్డేట్గా కూడా చెప్పొచ్చు. అండ్ మాన్సింగ్ గారు వచ్చేటప్పటికి ఈమె భరతనాట్యంలో ఫేమస్ డాన్సర్ ఇండియాలో. భరతనాట్యం అనేది ఏ స్టేట్కి సంబంధించిన క్లాసికల్ డాన్సర్? తమిళనాడుకి సంబంధించిన క్లాసికల్ డాన్స్. అంతేకాకుండా ఒడిస్సీ డాన్స్కి కూడా ఈమె చాలా ఫేమస్. ఈవెన్ ఫస్ట్ రాజ్యసభ 1952లో స్టార్ట్ అయింది కదా, 1952లో. అప్పుడు మనకి ఎవరు సత్యేంద్రనాథ్ బోస్ గారిని, జాకీర్ హుసేన్ గారిని, రుక్మిణీ దేవి అరుందలే, ఆమె కూడా ఫేమస్ క్లాసికల్ డాన్సర్. ఇప్పుడు మనకి సోనల్ మాన్సింగ్ ఎలాగా, అప్పుడు రుక్మిణీ దేవి అరుందలే గారు అలాగా. రుక్మిణీ దేవి అరుందలే, జాకీర్ హుసేన్ వీళ్ళందరూ కూడా 1952 టైంలో మనకి ఏమంటారు రాజ్యసభకి నామినేట్ అయిన దాంట్లో ఉన్నారంట. సో ఇక్కడ అవి చూసుకోవచ్చండి జనరల్గా. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసే ముందర ఒక చిన్న ఇది చాలా మందికి కన్ఫ్యూజన్ వచ్చేస్తూ ఉంటుంది. నేను జాకీర్ హుసేన్ గారి యొక్క పేరుని మెన్షన్ చేశాను కదా. సో యాక్చువల్గా మనకి 1952లో సత్యేంద్రనాథ్ బోస్ గారు, జాకీర్ హుసేన్ గారు, ఇంకొక పేరేంటి మనకి ఇక్కడ చెప్పింది సోనల్ మాన్సింగ్ గారు. సోనల్ మాన్సింగ్ గారు లాగా 1952లో రుక్మిణీ దేవి అరుందలే అలా కంపేర్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. ఆమె అప్పుడు రుక్మిణీ దేవి అరుందలే గారు, ఈమె సోనల్ మాన్సింగ్ గారు ఇప్పుడు. అండ్ నెక్స్ట్ సత్యేంద్రనాథ్ బోస్ గారు. సో ఆయన కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రామినెంట్ పర్సన్ ఆయన. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జాకీర్ హుసేన్ గారి పేరు విన్నప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే జాకీర్ హుసేన్ గారి పేరు మీద ఇండియాలో ఇద్దరు ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారు. ఒకళ్ళు వచ్చేటప్పటికి ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జాకీర్ హుసేన్ గారు, అండ్ ఇంకొకటి ఫేమస్ మ్యూజిషియన్ జాకీర్ హుసేన్ గారు. తబలా అవన్నీ మనకి ఫేమస్ ఇన్స్ట్రుమెంట్స్ని వాయిస్తారు చూసారా, ఆ జాకీర్ హుసేన్ గారు వేరు. భారతదేశంలో మనకి రాష్ట్రపతిగా కూడా చేసిన జాకీర్ హుసేన్ గారు వేరు అనమాట. నేను మాట్లాడితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేసిన ఆయన గురించి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మనకి జాకీర్ హుసేన్ గారు వర్క్ చేశారనమాట. సో ఆయన ఫస్ట్లో 1952లో మనకి రాజ్యసభకి కూడా నామినేట్ అయ్యారు. దాని తర్వాత నామినేట్ అయ్యి పదవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాలంలో ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా కూడా వర్క్ చేయడం జరిగింది. ఈ రెండు జాగ్రత్తగా డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మీరు జాకీర్ హుసేన్ గారిని కనుక చూస్తే మ్యూజిషియన్ కనుక ఇక్కడ గుర్తుపెట్టుకుంటే మొత్తం కంప్లీట్గా డిఫరెంట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ తబలా లేకపోతే రీసెంట్గా పద్మ అవార్డు కూడా వచ్చింది జాకీర్ హుసేన్ గారికి. ఆయన 1951లో పుట్టారు. నేను చెప్పేది 1952 రాజ్యసభ గురించి. ఇద్దరు ఉన్నారు జాకీర్ హుసేన్ గారు, అవి గుర్తుపెట్టుకోండి. వీరిద్దరు డిఫరెంట్ అనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అనేది మనకి టెక్నాలజీ పరంగా చూడొచ్చు. అండ్ యాజ్ వెల్ as ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో మనకి టాపిక్ చాలా అవసరం. ఇండియా ఏఐ మిషన్. భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే కృత్రిమ మేధస్సు అంటాం కదా. సో దానికి సంబంధించి ఒక మిషన్ని లాంచ్ చేయబోతుంది, ఒక ప్రాజెక్ట్ లాంటిది అనమాట. దీని పరంగా ఇండియా మొత్తంలో కూడా ఏఐకి సంబంధించిన ల్యాబ్స్ని పెట్టడం, వీటికి సంబంధించిన ఐడియాస్ని ఎంకరేజ్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. అండ్ దీనికోసం ఎస్టిమేటెడ్ బడ్జెట్ 10,372 crores ఏదైతే ఇది గతంలో ప్రతిపాదించారో దాన్ని రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించింది. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ యాక్సెప్టెడ్ ద బడ్జెట్ ఆఫ్ 10,372 crores టు దట్ ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్గా చెప్పొచ్చు అనమాట. దీని ప్రకారం ఆల్ ఓవర్ ఇండియా దే విల్ అరేంజ్ ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇన్నోవేషన్ సెంటర్స్. చెప్పాను కదా, ఇన్నోవేషన్ సెంటర్స్ని ఏర్పరుస్తారు. అదే ఇక్కడ కరెంట్ అఫైర్.
అంతకు మించి వాళ్ళేమి ఇంకా మెన్షన్ చేయలేదండి. జస్ట్ ఇట్లా అప్రూవల్ వచ్చిందని. ఈ కరెంట్ అఫైర్ అయిపోయిన తర్వాత మనకేంటి అంటే ఈ కరెంట్ అఫైరే ఇస్తారని గ్యారంటీ లేదు కదా! దీని మీద రిలే అవ్వలేం. కానీ టాపిక్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ మనకి. సో, ఆల్మోస్ట్ వారంలో ఒకసారి ఈ వర్డ్‌కి సంబంధించిన కాన్సెప్ట్ కనిపిస్తా ఉంది. దానికి సంబంధించినవి చూద్దాం. ఇక్కడ అనువాదిని ఎల్ కరెక్టే ఇక్కడ స్పెల్లింగ్. ఇక్కడ అనువాదిని యాప్ అని చెప్పేసి ఉంది. ఇది ఇండియన్ గవర్నమెంట్ మనకి ఇచ్చిన ఒక ట్రాన్స్లేటర్ అంటే ట్రాన్స్లేషన్ చేసుకోవడానికి ఇచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్‌గా చెప్పొచ్చు. అనువాదిని యాప్ ఇది ఒకటి. సౌదీ అరేబియా అనే కంట్రీ ఒక రోబోట్‌ని తన యొక్క సిటిజన్‌గా రికగ్నైజ్ చేసిందనమాట. సో, రోబోట్ ద ఫస్ట్ రోబోట్ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ అ సిటిజన్ టు అ కంట్రీ దట్ ఈస్ అ సోఫియా. సో, ఏ కంట్రీ రికగ్నైజ్ చేసింది అంటే సౌదీ అరేబియా. ద ఫస్ట్ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ రోబోట్ కింద హోమోసెప్ యాటమ్ అనేది డెవలప్ చేయబడింది. అంతకు ముందర మనకి బాందికూట్ అని చెప్పేసి కనిపించేది. బాందికూట్ మ్యాన్ హోల్కి సంబంధించి క్లీనింగ్కి వాటికి యూజ్ చేసేవాళ్ళు. కేరళ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ కంప్లీట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసేసింది. ఇప్పుడు మనకి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్కి సంబంధించింది హోమోసెప్ యాటమ్గా చెప్తున్నారు. నెక్స్ట్ వన్ ఫస్ట్ రోబోట్ సిఇఓ వచ్చేటప్పటికి పేరు మికా. మికా ఈజ్ అ ఫస్ట్ రోబోట్ సిఇఓ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ లీసా. సో, లీసా ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ అనమాట. ఇండియాలో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన స్కూల్ని ప్రారంభించారు. అది మనకి కేరళలో లొకేట్ అయి ఉంది. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ అది కూడా ఆమె కూడా కేరళకి సంబంధించి అనమాట. ఆ రోబో కూడా. సో, కేరళలో తిరువనంతపురం దగ్గర దీన్ని స్టార్ట్ చేశారు ఐరిస్ అని చెప్పేసి. సో, అదొకటి. కేరళలో స్కూల్ని స్టార్ట్ చేశారు అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన టీచర్ కూడా ఫస్ట్ రోబోటిక్ టీచర్ కేరళలోనే అనమాట ఐరిస్. నెక్స్ట్ దుబాయ్ ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్కి సంబంధించి ఫస్ట్ రోబోట్గా మనకి సారా అనే రోబోట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే గగన్యాన్కి సంబంధించి వ్యోమమిత్ర, గగన్యాన్కి సంబంధించి మనకున్నది వ్యోమమిత్రగా చెప్పొచ్చు అనమాట. సో, ఇవన్నీ రీసెంట్ మనకి కరెంట్ అఫైర్స్లో కనిపిస్తాయండి. అండ్ అంతకు ముందర కూడా ఉన్నవి రాసాం ఇక్కడ, బట్ చూసుకోండి. ఫస్ట్ రోబోట్ సివో మికానా, సోఫియా సౌదీ అరేబియాకి సంబంధించిందా. దుబాయ్ ఎయిర్పోర్ట్లోనేమో మనకి ఎవరు సారా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ ఐరిస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ లీసా. సో, ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏఐ మిషన్ రిలేటెడ్ కరెంట్ అఫైర్. సో, జస్ట్ ఒక అప్డేట్గా దీన్ని గుర్తుపెట్టుకోండి. జస్ట్ డైరెక్ట్గా అడిగే క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. డోలో టెగ్రవీర్. సో, డోలో టెగ్రవీర్ ఈజ్ ఇన్ న్యూస్. ఇట్ ఈస్ అ మెడిసిన్ టాబ్లెట్. హెచ్ఐవి ఏదైతే ఉందో దాన్ని క్యూర్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని జనరల్గా యూజ్ చేస్తారు. అయితే రీసెంట్గా మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది చూసారా. సో, మనకి ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే డోలోటెగ్రవిర్ టాబ్లెట్స్ అనేవి హెచ్ఐవికి అంత ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు అని చెప్పేసి దీని మీద ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. సో, దానివల్ల కొంతమంది ఇది అవుతుందని, కొంతమంది ఇది కావట్లేదు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్కషన్. ఒక డిబేటబుల్ టాపిక్గా మారిపోయింది. కానీ ఎగ్జామ్లో డిస్కషన్స్, డిబేట్స్ అడగలేరండి. హెచ్ఐవి అనేది న్యూస్లో ఉంది. దానికి రిలేటెడ్గా క్యూర్ చేసేది, దాన్ని నయం చేసే ఏదైతే టాబ్లెట్ ఉందో డోలోటెగ్రవిర్, వీటికి సంబంధించి క్వశ్చన్స్ పడతాయి. డోలోటెగ్రవిర్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. దేనికి సంబంధించిందంటే హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్గా చెప్పొచ్చు అనమాట. సో, ఈ హెచ్ఐవి అనేది ఎయిడ్స్కి దారి తీస్తుందని చెప్తారనమాట. ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని చెప్పేసి అంటాం. సో, దీనికి ప్రాపర్ మెడిసిన్ మనకి ఇప్పటి వరకు సరిగ్గా లేదు మెడికల్ ఫీల్డ్లో. కొన్ని మెడిసిన్స్తో దీన్ని క్యూర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందులో డోలోటెగ్రవిర్ ఒకటి అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి హెచ్ఐవిడి లేదా ఎయిడ్స్ డే అని చెప్పేసి అంటాం. ఇది December 1 ఎయిడ్స్ డే వచ్చేటప్పటికి December 1న మనకి ఎవ్రీ ఇయర్ కూడా దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అది ఒకటి ఇందులో ఇంపార్టెంట్గా చూడొచ్చు. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్గా దీన్ని చెప్తారు ఎయిడ్స్ని. అలాగే నెక్స్ట్ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు బర్త్నిచ్చిన తర్వాత మదర్కి కనుక ఎయిడ్స్ ఉంటే అండ్ చిల్డ్రన్కి కూడా ఎయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. అలాగే నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్, పాలిస్తారు కదా బేబీకి. సో, ఆ టైంలో కూడా ఈ వ్యాధి మనకి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇట్లా కొన్ని కొన్ని కండిషన్స్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్స్ కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్. డోలోటెగ్రవిర్. ఈజ్ ఇట్ క్లియర్ అండి? నెక్స్ట్ వన్ చూద్దాం. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇండియాస్ ఫస్ట్ డ్రైవర్లెస్ మెట్రో ట్రైన్. భారతదేశంలో మొట్టమొదటి డ్రైవర్లెస్ మెట్రో ట్రైన్. అంటే మెట్రో ట్రైన్స్ జనరల్గా మనకి పైలట్స్, లోకో పైలట్స్ లాంటి వాళ్ళు ఉంటారు కదా. సో, వాళ్ళు లేకుండా జనరల్గా మనకి ఇప్పుడు ఒక మెట్రో ట్రైన్ని తీసుకొచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో నడుస్తుంది. బెంగళూరులో తీసుకురావడం జరిగింది, కర్ణాటకలోని బెంగళూరులో. సో, ఏవైతే ట్రైన్స్ మనకి ఇప్పుడు ఈ మెట్రో ట్రైన్ డ్రైవర్ లేకుండా మనకి ట్రాక్ మీద వెళ్తుందో ఆ ట్రాక్ని ఎల్లో లైన్ అని చెప్పేసి పిలుస్తారంట. ఇది బెంగళూరులో ఆర్వి రోడ్డు, బొమా సాంద్ర మధ్యలో లొకేట్ అయి ఉందన్నమాట.
నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియాలోనే లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్, ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్గా సిద్ధారోదా రైల్వే ప్లాట్ఫామ్ని చెప్తాం. దీని లెంత్ 1507 మీటర్స్గా ఉంది, 1507 మీటర్లు అనమాట. నెక్స్ట్ వన్ మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎవరిని పిలుస్తారంటే శ్రీధరన్ గారిని మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో ట్రైన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే కలకత్తాలో స్టార్ట్ అయింది, అండర్ వాటర్ మెట్రో ట్రైన్. నెక్స్ట్ హైడ్రోజన్ బేస్డ్తో నడిచే ఫస్ట్ ట్రైన్ హర్యానాలో స్టార్ట్ అయింది. నెక్స్ట్ మనకి ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ సిక్కింలో మొట్టమొదటిగా ఒక ప్రాపర్ రైల్వే స్టేషన్ ఏర్పరిచారు, దాని పేరు ర్యాంగ్పో రైల్వే స్టేషన్గా ఉందన్నమాట. అమృత భారత్ అనేది రైల్వే స్టేషన్స్ని పునరుద్ధరించడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనకి కంప్లీట్గా చేంజ్ చేయడానికి, మోడర్నైజ్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్ అమృత భారత్ అనే స్కీమ్. రైల్వే బోర్డ్కి చైర్మన్గా మనకి ప్రజెంట్ ఉన్నది జయవర్మ సిన్హా గారు. జయవర్మ సిన్హా ఈజ్ ద చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డ్ ఆఫ్ ఇండియా. అండ్ మనకి అనిల్ కుమార్ లహోతి అని ఫార్మర్ చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డ్ అనమాట. అయితే ఈయన రీసెంట్గా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి రీసెంట్గా చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే అనిల్ కుమార్ లహోతి. ఈయన గతంలో ఒకసారి రైల్వే బోర్డుకి చైర్మన్గా కూడా చేశారు. ఇప్పుడు ప్రస్తుతం రైల్వే బోర్డుకి చైర్మన్గా ఉన్నది జయవర్మ సిన్హా గారు. అలాగే మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ అంటాం కదా, సో దీనికి డైరెక్టర్గా ఫస్ట్ ఇప్పుడు రీసెంట్గా అపాయింట్ అయిన పర్సన్ మనోజ్ యాదవ్ గారు ఆర్పిఎఫ్కి సంబంధించి ఉన్నారు. అండ్ ఫస్ట్ వందే భారత్ ట్రైన్ని నడిపిన విమెన్ పైలట్ ఎవరు అంటే మనకి లోకో పైలట్ సురేఖ యాదవ్ గారుగా చెప్పొచ్చు అనమాట. అది ఒకటి. ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా కింద మనం దేన్ని పిలుస్తాం, వందే భారత్ అనే దాన్ని పిలుస్తాం. దాన్ని ట్రైన్ 18 అని కూడా పిలవచ్చు. దాని మాక్సిమం స్పీడ్ 160 km/h గా ఉందన్నమాట. రైల్వే మినిస్టర్గా ప్రజెంట్ మనకున్న మంత్రి అశ్విని వైష్ణవ్ గారుగా చెప్పొచ్చు. ఇవన్నీ దీనికి సంబంధించిన అప్డేట్స్. ఇక్కడ మనకి ఆన్సర్ బెంగళూరు, ఇండియాస్ ఫస్ట్ డ్రైవర్లెస్ మెట్రో ట్రైన్. ఇలా క్వశ్చన్ పడితే ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి బెంగళూరు అని చెప్పి. సో ఈ కరెంట్ అఫైర్ మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, సీ డిఫెండర్స్ 2024కి సంబంధించి. సీ డిఫెండర్స్ 2024 ఈ యుద్ధ విన్యాసం ఇండియన్ కోస్ట్ గార్డ్, యుఎస్ఏ కోస్ట్ గార్డ్కి సంబంధించింది అనమాట. సో ఇప్పుడు మనకి ఇది ఎక్కడ జరుగుతుంది అంటే అండమాన్ అండ్ నికోబార్ ఏరియా. సో మనకి అండమాన్ అండ్ నికోబార్లో ఉన్న పోర్ట్ బ్లేయర్ ఏదైతే ఉందో అక్కడ ఈ యుద్ధ విన్యాసం అనేది జరగబోతుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే కోస్ట్ గార్డ్ డే, ఇండియన్ కోస్ట్ గార్డ్ డే అనేది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే Feb 1. Feb 2 ఏమో వెట్లెండ్స్ డే, చిత్తడి నేలల దినోత్సవం. Feb 1 వచ్చేటప్పటికి కోస్ట్ గార్డ్ డేగా చెప్తాం. ఇండియా యుఎస్ఏకి సంబంధించి చాలా ఎక్సర్సైజ్లు ఉన్నాయి. లైక్ యుద్ధ అభ్యాస్ అని చెప్పేసి ఒక ఎక్సర్సైజ్ ఉంది, వజ్ర ప్రహార్ అని చెప్పేసి ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది. ఈ 2 కంట్రీలు ఇంకో 2 కంట్రీలతో కలిసి అంటే జపాన్ అండ్ ఆస్ట్రేలియాతో కలిసి మల్బార్ యుద్ధ విన్యాసం లేదా మనకి క్వాడ్ యుద్ధ విన్యాసం అనే దాన్ని కూడా కండక్ట్ చేస్తూ వస్తాయన్నమాట. సో ఈ నేపథ్యంలో ఇండియా యుఎస్ఏకి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యుద్ధ విన్యాసంగా కోస్ట్ గార్డ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, యుఎస్ఏ కోస్ట్ గార్డ్కి సంబంధించింది సీ డిఫెండర్స్ అనే దాన్ని చెప్పచ్చు ఇక్కడ. అంటే జనరల్గా మనకి ఇప్పుడున్న సీకి సంబంధించి ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలి, టాక్టిక్స్ ఏంటి, సో ఇమీడియట్గా ఏదైనా అటాక్స్ జరిగితే ఎట్లా దాన్ని మనం ఆపాలి, ప్రతిఘటించాలి, ఇవన్నీ కూడా దీంట్లో ముఖ్యాంశాలుగా చెప్తున్నారు. ఇండియన్ నేవీకి సంబంధించిన అతిపెద్ద యుద్ధ విన్యాసం మిలానేనండి. మిలాన్ 2024 విశాఖపట్నంలో జరిగింది. మోర్ దెన్ 50 కంట్రీస్, దాదాపుగా 50 కంట్రీలకి పైగా సో మనకి యుద్ధ విన్యాసంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ కరెంట్ అఫైర్ అవార్డ్కి సంబంధించింది లేదా పర్సన్ని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ రీసెంట్గా ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు డిఫరెంట్ ఫీల్డ్స్లో చేస్తున్న కాంట్రిబ్యూషన్కి గాను నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ అనేది 2024లో రీసెంట్గా ప్రకటించారు. దాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అందజేశారనమాట. సో టోటలీ 20 కేటగిరీస్కి సంబంధించి అవార్డ్స్ ఉన్నాయి. అండ్ దిస్ సెరమనీ హెల్డ్ ఇన్ భారత్ మండపం ఇన్ న్యూఢిల్లీ. సో ఇది మనకి భారత్ మండపంలో జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ఇందులో ఈ 20 కేటగిరీస్లో కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ద ఇయర్ కింద మైథిలి ఠాకూర్ గారిని ఎంచుకోవడం జరిగిందనమాట. సో ఈమెని ఎక్కువగా ఏమంటారు హైలైట్ చేయడం జరిగింది. ఎక్కువగా హైలైట్ చేయడం ఇన్ ద సెన్స్ మనకి ఈ ఇచ్చిన 20 కేటగిరీస్లో ఈమె గురించి ఎక్కువగా మనకి ఆర్టికల్స్ అనేవి రావడం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈమెను స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి. మైథిలి ఠాకూర్ గారు కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ద ఇయర్గా ఎన్నుకోబడ్డారు. ఈ 20 కేటగిరీస్లో కొన్ని కేటగిరీస్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో అన్నీ గుర్తుపెట్టుకోవాలని రూల్ లేదండి, బట్ ఎట్నుంచైనా ఇవ్వచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ మనం మైథిలి ఠాకూర్ గారిని గుర్తుపెట్టుకుంటాం. ఈమె ఏంటంటే
లైక్ శ్లోకాలు ఉంటాయి కదా! సో, మనకి ఏమంటారు భగవద్గీతకి సంబంధించినవి కావచ్చు, లేకపోతే మిగతావి కావచ్చు, ఏవైతే శ్లోకాలున్నాయో, సో, ఆమెని తన గొంతు ద్వారా షీ ఈస్ బేసికల్లీ సింగర్ అనమాట. సో, ఈమె కల్చరల్ పరంగా ఉన్న వాటినన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తా ఉంది. అండ్ ఇంకా మిగతా కాంట్రిబ్యూషన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. ఫేవరెట్ గ్రీన్ ఛాంపియన్‌గా మనకి రేఖా పాండే గారు, అలాగే క్రియేటర్స్ ఆఫ్ సోషల్ చేంజ్ కింద జయా కిషోర్ గారు, ఎడ్యుకేషన్‌లో నమాన్ దేశ్‌ముఖ్ అండ్ ట్రావెల్ క్రియేటర్‌లో కామియా జానీ అనే పర్సన్. అండ్ నెక్స్ట్ కస్టమ్స్ ఫ్యాషన్ ఐకాన్ జాహ్నవి సింగ్, క్రియేటర్ ఇన్ టెక్ గౌరవ్ చౌదరి, అండ్ నెక్స్ట్ క్లీన్లీనెస్ అంబాసిడర్ అండ్ మల్హూర్ కలంబే అనే పర్సన్, సెలబ్రిటీ క్రియేటర్ ఆఫ్ ద ఇయర్ అమన్ గుప్తా, అండ్ బెస్ట్ క్రియేటర్ ఇన్ గేమింగ్ నిశ్చయ్, అండ్ మైక్రో క్రియేటర్గా అరిదామన్, అండ్ నానో క్రియేటర్గా పీయూష్ పురోహిత్, అండ్ హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్గా జాహ్నవి సింగ్. సో ఇక్కడ ఫ్యాషన్ ఐకాన్ ఆమె, హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ కూడా ఆమె, అవి మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్గా మనకి మేల్లో మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్ మేల్లో రౌనంక్ అనే పర్సన్కి రావడం జరిగింది. ఫీమేల్లో శ్రద్ధ గారికి రావడం జరిగింది. నెక్స్ట్ హెల్త్ అండ్ ఫిట్నెస్లో అంకిత్ గారికి రావడం జరిగింది. ఇది దిర్ ఇస్ అ డిఫరెంట్ కేటగిరీస్. కొన్ని నేను మెన్షన్ చేశాను, ఇంకొన్ని మనం చదువుకోవాల్సి ఉంటుంది. బట్ మోర్ ప్రాబబ్లీ ఇది ఇంపార్టెంట్ అండ్ బాడీ ఇది కరెంట్ అఫైర్కి. సో ఇవి గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మిగతావి కొంచెం మీకు ఏమంటారు రిపీటెడ్గా తర్వాత ఒక్కొక్కసారి మీరు చదువుకుంటే గుర్తుపెట్టుకోండి, వీటికి సంబంధించినవి సరిపోతాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి ఇక్కడ. మిసెల్స్ అండ్ రుబెల్లా ఛాంపియన్ అవార్డ్, తట్టు మరియు రుబెల్లా వ్యాధికి సంబంధించి ఛాంపియన్ అవార్డ్ 2024లో రీసెంట్గా పొందింది ఇండియా. సో యుఎస్ఏలో మనకి ఈ మిజల్స్ అండ్ రుబెల్లాకి సంబంధించిన ఒక మీటింగ్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. దాంట్లో ఈ ఛాంపియన్ అవార్డ్ని 2024లో ఇండియాకి ఇవ్వడం జరిగింది. సో యుఎస్ఏలో ఇండియా యొక్క డిప్యూటీ అంబాసిడర్గా ఉన్న శ్రీప్రియ గారు ఈ అవార్డుని అందుకున్నారు. యుఎస్ఏలో ఇండియా యొక్క డిప్యూటీ అంబాసిడర్గా రాయబారిగా ఎవరైతే ఉన్నారో శ్రీప్రియ గారు, ఆమె ఈ అవార్డుని అందుకున్నారనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ నేను ఇది మీకు రిపీటెడ్ వచ్చిందండి, ఒకసారి జనరల్గా చెప్తున్నా. తట్టు మరియు రుబెల్లా అనేది ఉంది చూసారా. సో దీనికి సంబంధించి ఇండియాలో ఇప్పటికే చాలా ఇంప్లిమెంటేషన్స్ అనేవి తీసుకొస్తా ఉన్నారు దీన్ని రూపుమాపడానికి అని చెప్పేసి రుబెల్లాని. రుబెల్లా యొక్క ఇంకొక పేరు జర్మన్ మిసల్స్ అని కూడా దీన్ని పిలుస్తారంట. అది ఒకసారి మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీటి రిలేటెడ్గా హెల్త్ రిలేటెడ్గా ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ చూడండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2024లో ఫ్రీ మలేరియా సర్టిఫికేషన్ని ఎవరికి ఇచ్చిందంటే కేప్ వర్డే అనే కంట్రీకి ఇవ్వడం జరిగిందనమాట. అది ఒకటి. అజర్బైజాన్కి అండ్ తజికిస్తాన్కి బిలైజ్కి 2023లోనే ఇచ్చింది. నెక్స్ట్ కాలా అజార్ బ్లాక్ ఫీవర్ అని చెప్పేసి అంటామన్నమాట. సో ఫస్ట్ కంట్రీ రీసెంట్గా కాలా అజార్ వల్ల ఫ్రీ అయిన కంట్రీ ఏదంటే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ దట్ కాలా అజార్గా చెప్పొచ్చు అనమాట. ఇది ఇంకా చాలా కంట్రీస్లో ఉంది, ఈవెన్ ఇండియాలో కూడా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాలా అజార్కి సంబంధించిన టార్గెట్ ఇయర్ 2030 అని ఇచ్చింది. ఈ ఇయర్ కల్లా ఎలిమినేట్ అవ్వాలి చాలా దేశాల్లో ఈ వ్యాధి అనేది. కాకపోతే ఇండియా వచ్చేటప్పటికి కాలా అజార్కి పెట్టుకున్న టార్గెట్ ఎంత అంటే 2023. అయితే 2023లో దాదాపుగా 530 కేసెస్ రికార్డ్ అయినాయి కాలా అజార్కి సంబంధించి ఇండియాలో. అండ్ 4 చనిపోవడం జరిగింది. టార్గెట్ ఇయర్ పెట్టుకున్నారు, మనం కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయలేకపోయామన్నమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2030 అనేది కాలా అజార్కి పెట్టింది. బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ మీకు ఆల్రెడీ తెలుసు, ఢాకా. అండ్ ద నెక్స్ట్ వన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్. సో మనకి మానసిక ఆరోగ్యం మరియు న్యూరో సైన్సెస్కి సంబంధించి ఏదైతే జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్ అనేది ఉందో దానికి రీసెంట్గా నెల్సన్ మండేలా అవార్డు అనేది వచ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. టెడ్రస్ అడానమ్ అనే పర్సన్ దీనికి సంబంధించిన ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో కొత్త మెంబర్ అనేది యాడ్ అయింది. దీంతో నాటో యొక్క సభ్య దేశాల సంఖ్య 32కి జాయిన్ అయిందనమాట. సో టోటల్ మెంబర్స్ ఆఫ్ నాటో రైట్ నౌ 32. 1949లో వాషింగ్టన్ డీసీలో జరిగిన ఒక సమావేశం కారణంగా, బికాస్ ఆఫ్ వన్ సమిట్ ఆర్ వన్ డిస్కషన్ విచ్ ఈస్ హెల్డ్ ఇన్ వాషింగ్టన్ డీసీ ఇన్ 1949. బికాస్ ఆఫ్ దాట్ కాన్ఫరెన్స్ అండ్ నాటో ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1949. అదే సంవత్సరంలో మనకి 1949లో ఈ నాటో అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక సహకార కూటమి, ద గ్రేటెస్ట్ మిలిటరీ అలియన్స్ ఇన్ ద వరల్డ్ కింద నాటోని చెప్తారనమాట. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్గా దీన్ని పిలుస్తారు. అండ్ ముఖ్యంగా దీంట్లో నార్త్ అమెరికా, యూరప్కి సంబంధించిన కంట్రీసే సభ్య దేశాలుగా ఉంటాయి.
అండ్ ద నెక్స్ట్ వన్ హెడ్ క్వార్టర్స్ బ్రిజిల్స్ ఇన్ బెల్జియంలోని బ్రిజిల్స్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. స్టోల్టెన్బర్గ్ రీసెంట్ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ నాటో కింద ఉన్నారనమాట. స్వీడన్ 32nd మెంబర్గా రావడం వల్ల టోటల్గా 32 మెంబర్స్ ఉన్నాయి. యాక్చువల్గా 2022లో 30 మెంబర్సే ఉన్నాయి నాటోలో. బట్ 31st మెంబర్గా 2023 ఏప్రిల్ 4th ఫిన్లాండ్ వచ్చింది. అండ్ రీసెంట్గా స్వీడన్ వచ్చింది. దాంతో 32 మెంబర్స్ అయినాయి. నాటో యొక్క 2024 మనకి ఏమంటాం యుద్ధ విన్యాసం, వార్ ఎక్సర్సైజ్, ఈ అన్ని కంట్రీలు కలిపి ఒక వార్ ఎక్సర్సైజ్ని నిర్వహించనున్నాయి. అది మనకి వాషింగ్టన్ డీసీలో జరగనుందనమాట. నాటో యొక్క కాన్ఫరెన్స్, యుద్ధ విన్యాసం కాదు, నాటో యొక్క కాన్ఫరెన్స్ అనేది ఈ సంవత్సరం 2024లో వాషింగ్టన్ డీసీలో జరగనుంది. అది ఒకటి ఇంకొక ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ నాటో వల్లే యూరోప్ కంట్రీలో చాలా వరకు డిస్కషన్స్ అనేవి రావడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ టైంలో కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి యుఎస్ఏ మనకి వెళ్ళిపోతున్న టైంలో కావచ్చు, లేదా అక్కడ మనకి తాలిబన్స్ అటాక్ చేసిన టైంలో కావచ్చు. సో ఈ టైం అన్నిటిలో కూడా మనకి నాటో అనేది వార్తల్లోకి ఇండైరెక్ట్గా రావడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రెసిడెంట్ స్టోల్టెన్బర్గ్ అనేది ఇంపార్టెంట్. 2024లో నాటో సమావేశం అనేది మనకి ఎక్కడ జరుగుతుంది? దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్కడ అండి? వాషింగ్టన్ డీసీలో జరగబోతుంది. అలాగే కొన్ని సమావేశాలు లైక్ G20 బ్రెజిల్లో జరగబోతుంది ఈ సంవత్సరం. G7 ఎక్కడ జరగబోతుంది? ఇటలీలో. అలాగే నెక్స్ట్ బ్రిక్స్ యొక్క సమావేశాలు ఈ సంవత్సరం రష్యాలో జరగబోతున్నాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాలు కజకిస్తాన్. ఈ సంవత్సరం SCO 2024 కజకిస్తాన్. బ్రిక్స్ రష్యాలో జరుగుతుంది. G7 ఇటలీలో జరగబోతుంది. G20 బ్రెజిల్లో జరగబోతుంది. అలాగే నాటో యొక్క సమిట్ అనేది వాషింగ్టన్ డీసీలో జరగబోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అప్డేట్ అండి. సో నెక్స్ట్ వన్ ఒక ఫెస్టివల్ లాంటిది అనమాట. సాహిత్య ఉత్సవ్ అనే దాన్ని న్యూఢిల్లీలో కండక్ట్ చేయబోతున్నారు. సో ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటే నేషనల్ సాహిత్య అకాడమీ, జాతీయ సాహిత్య అకాడమీ మనకి 1954 12th మార్చ్న ఏర్పడింది అనమాట. సో ఇది ఏర్పడి 70 years కంప్లీట్ అవుతున్న సందర్భంగా సో ఈ వారంలో మనకి స్టార్ట్ కాబోతున్న, అంటే నెక్స్ట్ 2 days తర్వాత కావచ్చు, లేకపోతే నెక్స్ట్ డే కావచ్చు, మనకి నేషనల్ సాహిత్య అకాడమీ వాళ్ళు సాహిత్య ఉత్సవ్ అనే దాన్ని కండక్ట్ చేసి భారతదేశంలో ఉన్న సాహిత్య భాషల యొక్క విలువలు, సో మనకి లిటరేచర్ లాంగ్వేజెస్కి సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది చెప్తారంట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ఢిల్లీలో లొకేట్ అయి ఉంది. అలాగే దీనికి ప్రెసెంట్ చైర్మన్గా మాధవ్ కౌశిక్ గారు ఉన్నారనమాట. సో ఈ లిటరేచర్ ఫెస్టివల్లో మనకి గుల్జారీ గారు ఎవరైతే ఉన్నారో సో ఆయన ఇంపార్టెంట్గా కొన్ని ఏమంటారు లెక్చర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ వన్ అప్డేట్ అండి. మీకు ఎక్కడ జరుగుతుంది, ఎవరు నిర్వహిస్తారు, ఎవరు చైర్పర్సన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి ఇవి చూసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక మీటింగ్, ఒక సమావేశానికి సంబంధించి రీసెంట్గా భారత్ మరియు సౌత్ కొరియా రెండు కూడా 10వ జాయింట్ కమిషన్ మీటింగ్ అనేది ఏర్పరచుకున్నాయి. ఇండియా సౌత్ కొరియా జాయింట్ కమిషన్ మీటింగ్ రీసెంట్లీ హెల్డ్. సో మనకి 10th ఎడిషన్ అనేది జరిగిందనమాట. సో దీంట్లో మనకి సెమీ కండక్టర్స్ గురించి, గ్రీన్ హైడ్రోజన్ గురించి ముఖ్యంగా ఈ రెండు కూడా ఈ మీటింగ్ని నిర్వహించాయి. సెమీ కండక్టర్ పాలసీ అనేది రీసెంట్గా అనౌన్స్ చేసిన స్టేట్ ఏది అంటే ఉత్తరప్రదేశ్ ఈ లాస్ట్ 1-2 monthsలో ఫిబ్రవరి మంత్లోనే సెమీ కండక్టర్ పాలసీ అనే దాన్ని కూడా మనకి అనౌన్స్ చేసింది. గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ఇండియాలో ఆల్రెడీ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది నడుస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, ఫస్ట్ ప్లాంట్ ఇండియాలో ఏర్పడింది జోర్హట్ అనే ప్రదేశంలో. ఇది మనకి అస్సాంలో లొకేట్ అయి ఉందన్నమాట. సో ఇలాంటి గ్రీన్ హైడ్రోజన్, సెమీ కండక్టర్ పాలసీ వీటి గురించి డిస్కస్ చేశారు. ఇండియా తరపున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ సియోల్. సౌత్ కొరియా యొక్క ప్రెసిడెంట్గా యూన్ సుక్ ఇయోల్ అనే పర్సన్ ఉన్నారు. యూన్ సుక్ ఇయోల్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ కొరియాగా చెప్పొచ్చు. 38 degrees ప్యారలల్ అనేది సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి మధ్యలో ఒక వన్ ఆఫ్ ద బోర్డర్గా కూడా లొకేట్ అయి ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్ అండి. అయితే ఈ మధ్యన మనకి ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఇలా కొన్ని అడుగుతున్నారు కాబట్టి కాంబినేషన్స్లో ఇవి చూసుకోండి. కువైట్కి సంబంధించి మనకి ఎమీర్గా సబ్ అలా అహ్మద్ అల్ జబార్ అల్ సబా అనే పర్సన్, మనకి అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా అనే పర్సన్ అపాయింట్ అయ్యారు. ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా బెంజమిన్ నెతాన్యూ అనే పర్సన్ ఉన్నారు. హెడ్ డోగ్ వచ్చేటప్పటికేమో ప్రెసిడెంట్ ఇజ్రాయెల్కి, ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతాన్యూ. మలేషియాకి సంబంధించిన
కింగ్గా రీసెంట్గా సుల్తాన్ ఇబ్రహీం అనే ఆయన ఛార్జ్ తీసుకోవడం జరిగింది. పాకిస్తాన్కి సంబంధించి న్యూ ప్రైమ్ మినిస్టర్గా షెబాజ్ షరీఫ్ రావడం జరిగింది. సో మనం ఎవరైతే ఉన్నారో మరియం షరీఫ్ గారి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అనమాట. మరియం షరీఫ్ గారు పంజాబ్ ప్రోవిన్స్ ఉంది కదా పాకిస్తాన్లో, దానికి ఫస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్గా కూడా రీసెంట్గా మనకి ఎన్నిక కావడం జరిగింది. పాకిస్తాన్లో ఫస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్ అనమాట మరియం షరీఫ్ గారు. సో పాకిస్తాన్కి సంబంధించి న్యూ ప్రైమ్ మినిస్టర్గా షెబాజ్ షరీఫ్ అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ సింగపూర్కి సంబంధించిన మనకి ప్రైమ్ మినిస్టర్గా తారామన్ షణ్ముగరత్నం గారు ఉన్నారనమాట. తైవాన్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్గా సయింగ్ విన్ అనే పర్సన్ ఉండడం జరిగింది. కెనడా యొక్క ప్రైమ్ మినిస్టర్గా జస్టిన్ ట్రూడూ అనే పర్సన్ ఉన్నారు. న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్గా క్రిస్టోఫర్ లగ్జన్ ఉన్నారు. ఆస్ట్రేలియా యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఆంథోనీ అల్బెనిసి ఉన్నారు. టర్కీకి సంబంధించిన ప్రెసిడెంట్గా మనకి రెసిప్ తయిప్ ఎర్డోగన్ అనే పర్సన్ ఉన్నారు ప్రైమ్ మినిస్టర్. టర్కీ ప్రైమ్ మినిస్టర్ రెసిప్ తయిప్ ఎర్డోగన్. ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఆంథోనీ అల్బెనిసి. న్యూజిలాండ్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లగ్జన్. కెనడాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ట్రూడూ. అలాగే కువైట్కి సంబంధించి ఎమిర్ ఎవరు అంటే అల్ జబర్గా చెప్పొచ్చు అనమాట. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్, మలేషియా కింగ్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, సింగపూర్ ప్రైమ్ మినిస్టర్, తైవాన్ ప్రైమ్ మినిస్టర్స్గా చెప్పొచ్చు. సో వీళ్ళే కాకుండా బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు. నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి మనకి పుష్ప కమల్ దాహల్ గారు. శ్రీలంకకి ప్రెసిడెంట్గా రనిల్ విక్రమసింఘే గారు ఉన్నారు. శ్రీలంకకి ప్రైమ్ మినిస్టర్గా దినేష్ గుణవర్ధనే గారు ఉన్నారు. సో ఇలా ఇవన్నీ చూసుకుంటా ఉండండి. ఈ కాంబినేషన్స్లో క్వశ్చన్స్ అనేవి పడతా ఉన్నాయి. ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, సుధామూర్తి గారిని రాజ్యసభ మెంబర్గా నామినేట్ చేయడం జరిగింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు. దానికి సంబంధించింది ఇండియా AI మిషన్కి సంబంధించి రీసెంట్గా ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ డోలు టెగ్రవీర్ అనేది ఏదైతే ఉందో డోలు టెగ్రవీర్ వచ్చేటప్పటికి ఎయిడ్స్కి సంబంధించి క్యూరబుల్ మెడిసిన్ అనమాట. సో దాని మీద డిస్కషన్ అనేది రావడం జరిగింది. ఫస్ట్ డ్రైవర్లెస్ మెట్రో మనకి బెంగళూరులో స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ సీ డిఫెండర్స్ అనే యుద్ధ విన్యాసం ఇండియాకి USAకి సంబంధించిన కోస్ట్ గార్డ్స్కి అండమాన్ అండ్ నికోబార్లో పోర్ట్ బ్లేయర్లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ నేషనల్ క్రియేటివ్ అవార్డ్స్ 2024 20 కేటగిరీస్లో మనకి ఇవ్వడం జరిగింది. మిసెల్స్ అండ్ రుబెల్లాకి సంబంధించిన అవార్డు అనేది ఇండియాకి 2024లో వచ్చింది. నాటో యొక్క న్యూ మెంబర్గా స్వీడన్, అంతకు ముందర ఫిన్లాండ్ 31st మెంబర్, 32గా స్వీడన్ రావడం జరిగింది. సాహిత్య ఫెస్టివల్ అనేది మనకి అతి త్వరలో ఢిల్లీలో జరగనుంది. ఇండియా సౌత్ కొరియాకి సంబంధించిన ఒక సమావేశం, జాయింట్ కమిషన్ సమావేశం, సెమీ కండక్టర్స్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇలాంటి వాటి మీద డిస్కషన్స్ అనేవి మనకి స్టార్ట్ అయినాయి అనమాట. అది జరిగింది. అండ్ ఆ జరిగిన సమావేశానికి మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు పార్టిసిపేట్ చేశారు ఇండియా తరపున. సో ఇవి కొన్ని కరెంట్ అఫైర్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నవి.